కార్యక్రమంలో వామపక్ష ప్రజాస్వామిక విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల ఇంటర్మీడియట్ నుండి డిగ్రీ పీజీ వరకు బంద్ విజయవంతమైందని, బంద్ కు సహకరించి విజయవంతం చేసిన కళాశాలల యాజమాన్యాలకు మరియు విద్యార్థులకు విద్యార్థి సంఘాల నాయకులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఢిల్లీలో నీట్ బాధితులైన విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్, పోలీసుల దమనకాండను నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఆర్ట్స్, సైన్స్, లా మరియు ఇంజనీరింగ్ కళాశాలలను పూర్తిగా బంద్ చేశామన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సీసీ గేట్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ దిష్టి బొమ్మను దహనం చేసి రాస్తారోకో నిర్వహించడం జరిగింది. విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి మోదీ సర్కార్, చోరీ సర్కార్, మోదీ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వరుస పేపర్ లీకేజీలకు కారణమవుతున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏను వెంటనే రద్దు చేయాలి. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న నీట్ పరీక్ష నిర్వహణ బాధ్యతను, మెడికల్ ప్రవేశాల అధికారాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వామపక్ష ప్రజాస్వామిక విద్యార్థి సంఘాలు నాయకులు ఆర్ఎల్ మూర్తి, ఆజాద్, ఉదయ్ కుమార్, రాహుల్, వంశీ, వికాస్, శ్రీధర్, కిరణ్, అజయ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. देश बचाओ, बीजेपी हटाओ, बीजेपी हटाओ, देश बचाओ, बीजेपी हटाओ, देश बचाओ, बीजेपी हटाओ, बीजेपी हटाओ, देश बचाओ, बीजेपी हटाओ, देश बचाओ, बीजेपी हटाओ, देश बचाओ, बीजेपी हटाओ, देश बचाओ, मोदी डाउन डाउन, 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 राजीनामा చేయాలి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే, రాजीनामा చేయాలి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే, రాजीनामा చేయాలి విద్యార్థులపై లాఠీచార్జ్ చేసిన మోడీ ప్రభుత్వం. ఈరోజు వామపక్ష లౌకిక ప్రజాస్వామిక విద్యార్థి సంఘాలన్నీ కూడా కలిసి దేశం నడిబొడ్డున నీటి లీకేజ్ కారణమైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయాలని చెప్పేసి శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి విద్యార్థులపై జరిగినటువంటి లాఠీ చార్జ్ని ఖండిస్తూ తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర విద్యా సంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఆ బంద్ అనేది చాలా సక్సెస్ఫుల్గా ఇండివిజువల్గా ఎవరికి వారు సంస్థలుగా వాళ్ళు బంద్ పాటించడం జరిగింది. బంద్ పాటించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున విప్లవాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము ఈ తెలంగాణలో ఉన్నటువంటి మేధావులందరికీ కూడా ఒక అప్పీల్ చేస్తూ ఉన్నాం. మేము ఏదైతే విద్యార్థులను కొట్లాడుతూ ఉన్నామో మాకు సంఘీభావంగా మీరు కూడా మీ నోళ్లను విప్పండి. తెలంగాణ మేధావులారా, ప్రజా సంఘాల నాయకులారా, మీరంతా కూడా మీ నోళ్లు విప్పండి. మరో తెలంగాణ ఉద్యమం తరహాలో అందరం కలిసికట్టుగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం విద్యార్థులపై చేస్తున్నటువంటి దమనకాండను అందరం కూడా కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు కూడా మన పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం ఇప్పటికి కూడా చర్చల పేరు మీద కాలయాపన చేస్తుంది తప్ప నిమ్మకు నీరెత్తినట్టుంది. మొత్తం పోలీసు రాజ్యాన్ని అప్పచెప్పింది. ఢిల్లీలో ఏ ధర్నా చేసినా కూడా, ఏ కార్యక్రమం చేసినా కూడా 18 రోజుల నుంచి 12 నెలల వరకు వాళ్ళని జైల్లో ఉంచామని చెప్పేసి ఒక నిర్బంధ నియంతృత్వాన్ని ప్రయోగిస్తూ ఉన్నది. ఇది ప్రజాస్వామ్య దేశమా లేక ఫాసిస్టు రాజ్యమా అని చెప్పేసి మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈ నియంత్ర రాజ్యాన్ని కూలదొల్చి మరొకసారి విద్యార్థుల ఆత్మహత్యలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరం ఉంది. బేటీ బచావో, బేటీ పడావో అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఇలా మహిళలను, విద్యార్థులను బట్టలు గుంజి ప్రైవేట్ వ్యక్తులకు లాఠీలిచ్చి వాళ్ళ బట్టలు చింపి వాళ్ళ రోడ్ల మీద పండబెట్టి వాళ్ళని విపరీతంగా కొట్టి వాళ్ళకు తలకు రక్తాలు గాయాలయ్యేటట్టు చేసి ఈరోజు అత్యంత క్రూరంగా వాళ్ళని అణచివేయడం జరుగుతుంది. ఎంత అణచివేస్తే అంత తిరుగుబాటు అనేది పైకి వస్తున్నది మనం చరిత్రలో చూసినాం. మిత్రులారా, విద్యార్థి మిత్రులారా,
మనం చెన్నైలో, భువనేశ్వర్లో, బీహార్లో జరిగింది, అదేవిధంగా పాట్నాలో జరిగింది, ఢిల్లీలో జరిగింది, హర్యానాలో జరిగింది, పంజాబ్లో జరిగింది. ప్రతి ఒక్క చేట సెంటర్లలో మనందరం కూడా విద్యార్థి శక్తి ఏకమై మహత్తర ఉద్యమానికి శ్రీకారం చుట్టి తప్పకుండా బీజేపీ ప్రభుత్వాన్ని మనం తరిమి ఒక ప్రజాస్వామిక వ్యవస్థను, ఒక శాస్త్రీయ విద్యా విధానాన్ని మనం తీసుకునేలా మనం పోరాటం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.